నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన చేసొచ్చారు. సో, ఆయన అమెరికాకి వెళ్ళడానికి ముందు అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని సంకెళ్ళు వేసి మరీ ఇండియాకి పంపిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. సో, ఇంకా మరొక 2 విమానాలు కూడా త్వరలో రాబోతున్నాయి అనేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో ఒక రకమైనటువంటి అలజడి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం చేస్తాడో అనేటువంటిది నేపథ్యంలో ఈయన వెళ్ళడం, మోడీ గారు ట్రంప్‌ని కలవటం అనేటువంటిది జరిగింది. దీని మీద సర్వత్రా కూడా ఒక ఉత్కంఠ. మరి మోడీ పర్యటన ఎలా సాగింది? సఫలీకృతమైందా? ఏమిటి? అనేది ఒక విహంగ వీక్షణం చేస్తే చాలా ఆయన హెక్టిక్ షెడ్యూల్స్, చాలా షార్ట్ టైం వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పర్యటన చాలా చిన్నదే అయినప్పటికీ కూడా, హడావుడి పర్యటన అయినా కూడా ట్రంప్‌తో కూర్చున్నటువంటిది మాత్రం దాదాపు 4 గంటల పాటు సమావేశం అంటే అది ఆషామాషీ కాదు. అమెరికా అధ్యక్షుడితో 4 గంటలు సుదీర్ఘ సమావేశం అవటం అనేటువంటిది చాలా ఒక అపురూపమైనటువంటి, అద్భుతమైనటువంటి సమావేశంగానే దీన్ని మనం అభివర్ణించాలి. సో, ఆ విధంగా ఇద్దరు కూడా పరస్పరం కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ట్రంప్ రెండోసారి విజయం సాధించిన తర్వాత చాలా స్వల్ప వ్యవధిలోనే ట్రంప్‌ని మోడీ కలవటం అనేది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇది. సో, గతంలోనే చూసాం మనం వీళ్ళిద్దరికీ కూడా ఆ విధంగా ఒక సఖ్యత అనేటువంటిది కలిసింది. అంతర్జాతీయ అంశాల మీద గానీ, మరో రకంగా గానీ. సో, ఇది అదేవిధంగా అంతకు ముందే ఈయన ఎలాన్ మస్క్‌ను కూడా కలిశాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈయన మోడీ ఫోటోలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇదైనయి. తర్వాత రెసిప్రోకల్ టారిఫ్ గురించి, దాని గురించి ఆసక్తికరమైనటువంటి చర్చలు జరిగాయి. సో, ఈ వీటికి సంబంధించి ఇక విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వివరిస్తూ, ప్రధాని మోడీకి కొత్తగా నియమితులైనటువంటి నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబర్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తర్వాత వివేక రామస్వామి, ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులందరితో కూడా చర్చలు జరిపారని చెప్పని హైలైట్ చేశారు. ఇక ట్రంప్‌తో జరిగింది మాత్రం 4 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఏం అంశాలు వచ్చాయి అన్నట్లయితే, భద్రతకు సంబంధించినటువంటి సహకారం, రక్షణ, వాణిజ్యం, ఆర్థికంగా ఉన్నటువంటి అనిశ్చితి మీద సుంకాలు, వ్యవహారాలు, వీటికి సంబంధించినటువంటి ఇది, టెక్నాలజీకి సంబంధించి, తర్వాత ఇంధన భద్రత. బహుశా అసలు అమెరికాలో ఏ దేశమైనా కూడా, అగ్రరాజ్యం ఏది కలిసినా కూడా వాళ్ళ ప్రాధాన్యతలు ఇవే ఉంటాయి. ముఖ్యంగా ఇంధనం, రక్షణ, ఈ వాణిజ్యం, వీటి మీద ప్రధానంగా ఉంటుంది. సో, అదే రకంగా మోడీ గారితో కూడా ఈ రకమైన చర్చలు జరిగాయి. ఇదే విషయాన్ని చాలా విస్తృత స్థాయిలో అంశాలన్నీ కూడా పేర్కొన్నారని కూడా మిస్త్రీ ప్రకటించారు. ఇక టారిఫ్‌లకి సంబంధించి ఎడాపెడా టారిఫ్‌లు వాయించేస్తూ ఉన్నాడు మోడీ, చూస్తూనే ఉన్నాం మనం వార్తలు. సో, ఆ టారిఫ్‌ల మీద కూడా ట్రంప్ భారత్‌తో కూడా మాట్లాడి, భారత్ విధిస్తున్న టారిఫ్‌ల మీద కూడా ఆయన కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ టారిఫ్‌లు మా వాణిజ్యానికి చాలా అడ్డంకిగా మారుతున్నాయి అని చెప్పని, భారత్‌లో వస్తువుల విక్రయాలు అనేటువంటిది మాకు చాలా కష్టం అవుతుందని చెప్పని ఆయన బాధలు చెప్పుకున్నాడు. సో, ఈ రకంగా దానికి సంబంధించి ఇండియా నుంచి కూడా వీళ్ళు చెప్పవలసింది చెప్పారు. సో, దీనికి సంబంధించి మరి మీ వైపు నుంచి పరిస్థితి ఏంటి అని చెప్పని కొంతమంది ట్రంప్‌ని అడిగితే, మేము ఏదైనా సరే మాకు వ్యాపారమే ఇంపార్టెంటు. సో, రెసిప్రోకల్ సుంకాలు, ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ సుంకాల విషయాల్లో మేము చాలా కఠినంగానే ఉంటాం, ఇలాగే ఉంటాం. ఒక ఇండియాతోనే కాదు, భారత్‌తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో పోరాడతామని మీరు ఎలా చెప్తారని చెప్పనంటే, యుఎస్ అనేటువంటిది ఏ దేశాన్నైనా ఓడించే స్థితిలో ఉందని చెప్పని చాలా గంభీరంగా ఆయన ప్రకటన చేశారు. ఇక మనకి అనుకూలమైనటువంటి అంశం ఏమిటి అన్నట్లయితే, అమెరికాలో నరేంద్ర మోడీ గారికి ఆప్యాయంగా అవర్ జర్నీ టుగెదర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ట్రంప్ గిఫ్ట్‌గా అందజేశాడు. ఆయన చేసి దాని మీద ఆయన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చినటువంటిది ఆ పుస్తకం. సో, అక్కడ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి అనేది ప్రస్ఫుటమైందని చెప్పని అక్కడ ఉన్నటువంటి పరిశీలకులందరూ కూడా కామెంట్ చేశారు. ఇక మోడీ ఆయన ఒక ఆసక్తికరమైన అంశం చేస్తా, మనదేంటంటే గతంలో అలీన విధానం అనేది అనేవాళ్ళం కదా, అలా కాకుండా దానికి ఆయన ఇంకొక రూపంలో భారత్‌ది ఎప్పుడు కూడా శాంతి పక్షమే,
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థంగా ఉందని చెప్పని అనుకుంటున్నారు. కానీ మేము పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. ఆయన ఓకే అనడం గూడా మాకు ఆనందంగా ఉంది అని చెప్పనన్నారు. మోడీ గ్రేట్ లీడర్ అని చెప్పని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఈయన్ని అన్నప్పుడు, మిమ్మల్ని వైట్ హౌస్‌లో రెండోసారి చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీది చారిత్రకమైనటువంటి విజయం అని చెప్పని మోదీ ఆయన్ని పొగిడాడు. సో, ఇదే ఇలా ఉంటే ముంబై ఉగ్రదాడి నిందితుడిని భారత్‌కి అప్పగించాలి అని చెప్పని అడిగారు. అంటే 2008లో కుట్రదారులో ఒకరైనటువంటి తహవూర్ హుస్సేన్‌ని ప్రపంచంలో అత్యంతమైనటువంటి దుర్మార్గుడని, టెర్రరిస్ట్ అని ఇతన్ని మాకు అప్పచెప్పాలి అని చెప్పానంటే దానికి మోడీ అంగీకరించాడు. వాస్తవానికి ఏంటంటే భారతదేశం టెర్రరిస్టులకు సంబంధించి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా గతంలో అమెరికా గానీ, మరో దేశం గానీ ఎప్పుడు గూడా ఈ రకంగా సానుకూలంగా ఓకే చెప్పడం అనేటువంటిది లేదు. బహుశా ఆ విధంగా ట్రంప్ చెప్పటం అనేటువంటిది కూడా ఒక సానుకూలమైనటువంటి అంశం. ఇక మరి ఈ వలసదారులకు సంబంధించి ఏంటి అన్నట్లయితే అది ఖచ్చితంగా అమెరికాకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. ఏ దేశమైనా సరే మనం రోహింగ్యాలు వచ్చేస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను పట్టుకోవాలని చెప్పని వాళ్ళని కఠినంగా అణిచివేస్తామని చెప్పని అమిత్ షా గారు గాని ఇలా అనేక సార్లు ప్రకటనలు చేశారు. కేంద్రంలో కూడా చాలామంది మంత్రులు. సో, ఆ విధంగానే వాళ్ళకి సంబంధించి కూడా అయితే అదే క్రమంలో వాళ్ళక్కడ అభిప్రాయపడింది ఏంటంటే, భారత్‌తో అన్ని రకాలైనటువంటి సంబంధాలు మేము కొనసాగిస్తాం. ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి వాళ్ళు గానీ, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు గానీ, ప్రాపర్ వేలో వచ్చినప్పుడు వాళ్ళని మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని కూడా ఆ టీము మోదీ పర్యటనలో ఉన్నప్పుడు యూఎస్ టీమ్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళు చెప్పడం కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా చూడాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే అమెరికా పర్యటన ఒక విధంగా సానుకూలమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. గ్రేట్ సక్సెస్ అని వ్యాఖ్యానించే బదులు మోదీ పర్యటన సకాలంలో సానుకూల సందేశాలను ఇచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. థాంక్యూ.